నెల్లూరు అంటేనే మొదటి నుంచి కాంగ్రెస్కి, తరువాతి కాలంలో వైసీపీకి అచ్చివచ్చిన జిల్లాగా పేరుంది. రెడ్లు పెద్ద ఎత్తున రాజకీయ ప్రాబల్యం కలిగిన జిల్లాగా నెల్లూరుని చెబుతారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 ఎమ్మెల్యే సీట్లుంటే 2019లో 10కి 10 స్వీప్ చేసి వైసీపీ శభాష్ అనిపించుకుంది. అయితే గిర్రున 5 ఏళ్ల కాలం తిరిగేసరికి టీడీపీ కూటమి అదే ఫీట్ని రివర్సులో చేసి వైసీపీకి భారీ షాక్ ఇచ్చేసింది. ఫలితంగా వైసీపీకి ఒక్కరంటే ఒక్కరు ఎమ్మెల్యే లేకుండా పోయారు. బలమైన నేతలు అంతా ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. ఈ పరిణామాలతో వైసీపీకి మొదటి నుంచి కూడదీసుకునే పనిలో ఉంది. కూటమి తన జోరుని ఎక్కడా తగ్గించడం లేదు. ప్రత్యేకించి టీడీపీ అయితే 2024లో దక్కిన విజయాన్ని, ఆ రాజకీయ పట్టుని శాశ్వతం చేసుకోవాలని చూస్తోంది. దానికోసం భారీ ఎత్తున వ్యూహరచన కూడా చేస్తోంది. నెల్లూరు జిల్లాలో అంగబలం, అర్ధబలం దండిగా ఉన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి టీడీపీ భారీ గిఫ్ట్ ఇవ్వబోతోంది అని ప్రచారం సాగుతోంది. ఆయన 2018 నుంచి 2024 దాకా రాజ్యసభ మెంబర్గా వైసీపీలో పనిచేశారు. వైసీపీని నెల్లూరు జిల్లాలో అన్ని విధాలుగా నిలబెట్టడంలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి వైసీపీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో టీడీపీ వైపు వచ్చారని ప్రచారం సాగింది. టీడీపీ ఆయనను సాదరంగా ఆహ్వానించి హక్కున చేర్చుకుని ఆయనకు, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డికి కూడా టికెట్లు ఇచ్చింది. దాంతో మొత్తం నెల్లూరు జిల్లా టీడీపీ కూటమికి చిక్కింది. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో పదవి దక్కుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఆయనకు సామాజిక పరంగానే కాదు, రాజకీయంగా ప్రాంతీయ సమీకరణాల దృష్ట్యా ఈ పదవిని ఇవ్వడం సముచితమని పార్టీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. గ్రేటర్ రాయలసీమలో భాగంగా ఉన్న నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా రాయలసీమ మీద కూడా పడుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ హార్డ్ కోర్ రీజియన్గా ఉన్న రాయలసీమలో కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు ఇది ఉపకరిస్తుందని కూడా టీడీపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని వీడిన వారిని వెనక్కి రప్పించే ప్రయత్నంలో వైసీపీ అధినాయకత్వం ఉంది అని ప్రచారం సాగుతోంది. ఇక వేమిరెడ్డి మీద కూడా వైసీపీ ఫోకస్ పెట్టింది అంటున్నారు. అయితే ఆయన విలువ ఏంటి అన్నది వైసీపీకి 2024 ఎన్నికల ఫలితాల తర్వాత తెలిసిందంటున్నారు. అయితే టీడీపీలో వేమిరెడ్డికి గౌరవం దక్కుతోంది. అంతేకాదు ఆయన అనుకున్నది చేసే పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కితే కనుక వైసీపీకి రాజకీయంగా మరింత దెబ్బపడే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అంగబలం, అర్ధబలంతో పాటు కేంద్ర మంత్రిగా బలంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ రెక్కలు జోరందుకోకుండా బ్రేకులు పడతాయని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో అన్నది వేచి చూడాలి.